నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం నకిలీ మద్యం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న జనార్దన్ను పోలీసులు అదుపులోనే ఉన్నాడు. అతను మాజీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ను పోలీసులు గుర్తించారు. అది లీక్ అయింది. దాని గురించి ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఆ వాట్సాప్ చాట్ సంభాషణ, నాకు కాల్ చెయ్యి నువ్వు అని మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ఆయన టైప్ చేశారు. ఆ మెసేజ్ సెండ్ చేశారు. తర్వాత నాకు ఫేస్ టైంలో నువ్వు కాల్ మాట్లాడు అని ఆయన పెట్టారట. జనరల్గా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఫేస్ టైంలో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఫేస్ టైంలో మాట్లాడితే దాన్ని ఎవరు ట్రాక్ చేయలేరు, మరొకటి రికార్డ్ చేయలేరు. అందుకని ఫేస్ టైంలో మాట్లాడతారు. రెండు, ఈ వాట్సాప్ సారాంశం ఆయన చెప్పేది ఏంటంటే, ఆయనకి నాకు సంబంధాలు ఉన్నాయి. వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో కల్తీ మద్యం చేయమని ఆయనే అడిగారు, నేను చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన చేయమని అన్నారు. సో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చెయ్యాలి అని ఆయన తనతో అన్నట్టు జనార్దన్ చెప్పారు. సో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర దీంట్లో ఉందని చెప్పారు. కృష్ణా గోదావరి ఉమ్మడి జిల్లాల రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేసుకు సంబంధించి పురోగతిని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. నకిలీ మద్యానికి సంబంధించి దాదాపు 1,62,00,000 రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి ములకల చెరువు, అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తుపోయే నిజాలు తెలిసొచ్చాయి. బ్రాండ్లు సేమ్ అంతే ఉండేట్లుగా స్కాన్ చేసి స్టిక్కర్లు, ఆల్బమ్లు అతికిచ్చి, తర్వాత దాని క్యాప్స్ కూడా నీట్గా ఏ మాత్రం గుర్తుపట్టకుండా అతికిచ్చి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. చాప కింద నీరులా జరిగిపోతుంది. ఎక్సైజ్ శాఖే విస్తుపోయే విధంగా ఇది జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఏమో టీడీపీ అంతా నకిలీ, టీడీపీ ప్రభుత్వంలో అంతా నకిలీ కుట్ర జరుగుతుందని ఓ పక్క అంటుంటే, అక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, తనకి సంబంధించిన వ్యక్తి ఇతను జనార్దన్ కావచ్చు, ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, వైసీపీ మనిషి అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యక్తి, వైసీపీ మూలాలు ఉన్నాయని చెప్తున్న సందర్భం. అతను ఎన్నికల ముందే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. తర్వాత టికెట్ వచ్చింది, సరే ఆయన ఓడిపోయాడు, ఇన్ఛార్జిగా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. ఓ పక్క టీడీపీ ఏం చెప్తుంది, వైసీపీ మూలాలు ఉన్నాయి, వాళ్ళు అప్పటి నుంచే ఓ ప్లాన్ ప్రకారం చేశారు, మేము గుర్తించడానికి టైం పట్టింది, గుర్తించగానే మేము అతన్ని సస్పెండ్ చేశాము, అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తుంది. సో ఇక్కడ తాజాగా బయటపడ్డ వాట్సాప్ చాట్తో అంటే ఒక మాజీ మంత్రికి దీంతో లింక్ ఉండటం, టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ మూలాలు ఉన్నాయని పదే పదే ఏదైతే టీడీపీ అంటుందో, గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో ఒక 2.5 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు జోగి రమేష్కి ఇప్పుడు అరెస్ట్ అయిన జనార్దన్, నకిలీ మద్యం కేసులో A1గా అరెస్ట్ అయిన అక్యూజ్డ్ నెంబర్ 1 అనమాట, A1గా అరెస్ట్ అయిన జనార్దన్కు లింకులు ఉండటం, వాట్సాప్ చాట్, ఈ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు ఆ వాట్సాప్ చాట్ని. ఇంకా ఎలాంటి విషయాలు దాగున్నాయనే ఇదిలో ఎట్లా అయినా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను భంగం వాటిల్లేట్టు చెయ్యాలి అని జోగి రమేష్ జనార్దన్కి చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అనేది సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు, ఎక్సైజ్ అధికారులు కూడా విచారిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి, పార్లమెంటరీ నాయకుడు ఆయన, వైఎస్ఆర్సీపీకి సంబంధించి, ఆయన ఏకంగా భారత హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఏమని, ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. అంటే జనరల్గా సిబిఐ ఎంక్వైరీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించాలి, లేదా కోర్టు నుంచి ప్రొసీడింగ్స్ రావాలి, సిబిఐ ఎంక్వైరీ అని కోర్టు చెప్పాలి. ఈ 2 ద్వారా అయితేనే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సో వీటిని సుమోటోగా తీసుకునే పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి అయితే అడిగారు కేంద్ర హోంశాఖ మంత్రి దానికి సంబంధించి ఎలాంటి జవాబు ఇస్తారనేది వేచి చూడాలి. నకిలీ మద్యం కేసుకు సంబంధించి అయితే తీగ లాగితే దొంగంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా సంచలన విషయాలు అయితే బయటపడుతున్న పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు,
ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.